మార్వాడీలకు వ్యతిరేకంగా వరంగల్ జిల్లాలో పలు చోట్ల బంద్ కొనసాగుతోంది. నగరంలోని పలు కాంప్లెక్స్ లో మొబైల్ షాపులతో పాటు ఇతర షాపులు మూసివేశారు. గుజరాత్, రాజస్థాన్ వలసదారులు తెలంగాణ కుల వృత్తులపై దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్లో మార్వాడీలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. గోబ్యాక్ అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. పలు చోట్లలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగించినటువంటి పరిస్థితి కడుగుతుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వ్యాపారస్తులంతా నిరసన ర్యాలీ చేసినటువంటి పరిస్థితి కడుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు హనుమకొండ నగరంలోని కాంప్లెక్స్లో వీరంతా కూడా గుజరాత్ సంబంధించినటువంటి వారు వచ్చు, రాజస్థాన్ వలసదారులు తెలంగాణ కులవృత్తుల మీద దోపిడీకి నిరసనగా ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి కడుగుతుంది. మార్వాడి గోబ్యాక్ అనేది ఎందుకు తీసుకొచ్చారు, వారికి ఎటువంటి ఇబ్బందులు వాళ్ళతో మాట్లాడారు, ఎందుకు ఈ రోజు మీరు ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నారు, ఏం చెప్తారు? బేసిక్గా ఏంటంటే వీళ్ళందరూ తక్కువ రేటుకి ఎలా ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నాణ్యత లేని వస్తువులు ఇస్తున్నారని తెలిసి కూడా తెలంగాణ పీపుల్ కొంటున్నారు. యూ బెటర్ టు అవాయిడ్ దిస్. మీరు ఒకసారి ఆలోచించండి తెలంగాణ పీపుల్. మనం ఇంత కష్టపడి తెలంగాణ సాధించుకున్నది దేనికోసం? మనకు ఎంప్లాయ్మెంట్ లేదు. ఇప్పుడైతే జాబ్స్ రావట్లేదు, నోటిఫికేషన్ పడుతుందేమో. షాప్స్ పెట్టుకుందాం అనుకున్నా కూడా షాప్స్కి కూడా అసలు షటర్స్ లేకుండా ఎక్కువ రెంట్లు ఇచ్చేసి ఉన్న వాళ్ళని ఖాళీ చేపించేసి అడిషనల్గా రెంట్స్ ఇచ్చి వీళ్ళు తీసుకుంటున్నారండి. అసలు అర్థం కావట్లేదు. అసలు ఏదైనా బిజినెస్ పెట్టుకుందామంటే ఈ రెంట్స్ చూసి భయపడాల్సి వస్తుంది. ఇంకొకటి క్వాలిటీ విషయం అయితే మీరు తెలంగాణ పీపుల్ మీరు ఒకసారి ఆలోచించండి. మీరు కొనేది నాణ్యత లేని వస్తువులు ఆ షాపులలో. కొన్ని నాణ్యత ఉంటాయి, కొన్ని నాణ్యత ఉండవు. అన్నీ అని చెప్పట్లేదు, మీరు ఒకసారి ఆలోచించండి. మీరు తెలంగాణ కోసం మనం ఇంత సాధించుకున్న దేనికండి? అసలు నాకు బాధేస్తుంది. అసలు ఎక్కడ చూసినా వీళ్ళే ఉంటున్నారు. మన వాళ్ళు ఊడవడానికి తోడవడానికి ఉన్నారా అండి? మన వాళ్ళు ఊడవడానికి తోడడానికి ఉన్నారా? ఏది ఎక్కడ చూసినా వీళ్ళు హోటల్స్ ఉంటాయి, వీళ్ళే మొబైల్ షాప్స్ ఉంటాయి, వీళ్ళే గోల్డ్ ఉంటాయి, వరుసగా పెట్టేస్తారు. ఒకరు ఇద్దరంటే ఓకే అండి, అందరూ ఇదేనా? అందరూ ప్రతి వ్యవస్థలో దూరుతూ ఉంటే తెలంగాణ పీపుల్ అసలు ఏమవుతారు? అసలు బయట నుంచి రావాలి, చేసుకోవాలి, కానీ నాణ్యతగా చేసుకోవాలి. ఓకేనా? ఒకటి తర్వాత ఒకటి మొత్తం అవే ఉంటే అసలు మేము బిజినెస్లు చేసుకోవాలా వద్దా? కాంప్లెక్స్లో మొత్తం ఎన్ని మార్వాడి షాపులు, మీరు ఎటువంటి ఇబ్బందులు తలెత్తున్నారు, ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ ఈ కాంప్లెక్స్లో? ప్రస్తుతానికైతే చాలా ఉన్నాయండి, కౌంటర్ లేదు. మామూలుగా ఒక 25 వరకు అలా ఉండొచ్చు. ఓకేనా? ఇక్కడ ఒక్క దగ్గర అని కాదండి, నేను ఈ కాంప్లెక్స్ ఒక్కదాని గురించి మాట్లాడట్లేదు, టోటల్ మాట్లాడుతున్నాను. అసలు ఎన్ని విధాలుగా తెలంగాణ పీపుల్ ఇబ్బంది పడుతున్నారో తెలుసా? వీళ్ళ వల్ల షాప్స్ రెంట్ పెరుగుతున్నాయి, ఉన్న వాళ్ళను ఖాళీ చేపిస్తున్నారు. ఖాళీ చేపించేసి వీఆర్ గివింగ్ మోర్ రెంట్స్ అని చెప్పేసి అడ్వాన్స్ ఎక్కువ ఇస్తున్నారు, రెంట్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఇన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ పీపుల్. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఐఎమ్ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు ద తెలంగాణ పీపుల్, యూ హ్యావ్ టు బెటర్ థింక్ అబౌట్ ద వై బిఫోర్ యూ పర్చేస్ థింగ్. ఓకేనా? మీరు వస్తువులు కొనేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మీరు కొన్న వస్తువు నాణ్యతమైందా కాదా? 1500కు వచ్చే డిస్ప్లే 900కు 700కు ఎలా వస్తుంది? అసలు జిఎస్టీ కడుతున్నారా లేదా? ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా లేదా? అసలు యూ హ్యావ్ టు మీరు ఒక్కసారి ఐటీ రైడ్ చేయండి. తెలంగాణకు జిఎస్టీ రూపంలో ఎంత వస్తుందో ఒకసారి ఆలోచించండి. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారండి? దానికి సంబంధించిన బిల్స్ అడగండి. ఒక్కసారి అన్ని షాప్స్ మీద రైడ్ చేయండి. ఒక్కసారి రైడ్ చేసి అసలు మళ్ళీ దీంట్లో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ కావచ్చు, బట్ ఒకసారి ఆలోచించండి. మీరు ఒకసారి రైడ్ చేయండి, కంట్రోల్ చేయండి. ఓకేనా? కొంచెం నిరసన ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? గత ప్రభుత్వం మార్వాడి గోబ్యాక్ అనేటువంటి ఇష్యూ కాంగ్రెస్ గవర్నమెంట్ కాకున్నప్పుడు కూడా మేము కేసీఆర్ గారు వాళ్ళను రానియకుండానే చేసినటువంటి సందర్భాలు. ఇలా అవసరాలకు సంబంధించినటువంటి ఇష్యూ అయితే పెద్ద షాపులన్నీ కూడా మార్వాడికి సంబంధించినటువంటి ఇష్యూ పెడతా ఉన్నారు. ఇలా అవసర పని చేయకుండా ఉన్నట్టు పరిస్థితి ఏర్పడుతుంది వరంగల్ జిల్లాలో. ఇక్కడ కూడా సిపి రెడ్డి కాంప్లెక్స్లో కూడా వజ్రాది ప్లాజాలో కూడా 30 మంది ఇలా సెల్కు సంబంధించినటువంటి రిపేర్లు అయి ఉంటాయి, కింద మొత్తం వాళ్ళే ఉంటాయి. ఇలా మనకున్నటువంటి బీసీకి సంబంధించినటువంటిది మనం స్వయం కృషి చేసే వ్యక్తులు ఇక్కడ లేకుండానే వీళ్ళు. అంటే మామూలుగా ఒక హోటల్ పెడదామన్నా కూడా 5,000 10,000 వాపతి 20,000 ఒక షటర్కు చేసినారు. అంటే వీళ్ళు బతకడం కోసం వీళ్ళు చేసేటువంటి పని తక్కువ రెంటు తీసుకొని మనం బతకడానికి వీలయ్యేటువంటి వ్యవస్థ ఉండే. ఇప్పుడు అట్లా లేకుండా చేస్తూ ఉన్నారు మార్వాడి రావడం వల్ల. కానీ మార్వాడి ఎప్పుడైతే ఇక్కడ నుండి వెళ్తేనే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు బతుకుతారు అనేది కాన్సెప్ట్.
హనుమకొండ గ్రీన్ స్పేర్ ప్లాజా సంబంధించిన వ్యాపారుల అభిప్రాయం అయితే ఇక్కడ నుంచి మార్వాడి వాళ్ళు వెళ్ళిపోతేనే ఇక్కడ లోకల్ ఉన్నటువంటి వ్యాపారులు బతికేయాల్సిన అవకాశం ఉంటుంది. వారు అమ్మేటువంటి వస్తువులకు నాణ్యత లేకుండా అమ్ముతున్నారు, వాళ్ళంతా పంపించేయాలంటూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగరంలో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గుజరాత్, రాజస్థాన్లు తెలంగాణ కులవృత్తుల మీద దోపిడీ చేస్తున్నట్టు కూడా వాళ్ళ ఆందోళన బాట పడినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి, ప్రైమ్ న్యూస్, వరంగల్ నుంచి.